ఉదయకాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, కృపామయుడా, ప్రేమామయుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా అయా మీ రక్షణ, మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచారయ్యా. మీ రెక్కల చాటున మాకు విశ్రాంతిని దయచేశారు తండ్రి. ఎస్ లార్డ్, ఈ యొక్క మంగళవార కాల సమయంలో మీ పాద సన్నిధిన మాలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను సజీవులుగా నిలవబెట్టారు నాయన. అందును బట్టి మీకు స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు, లెక్కించలేని స్తుతులు ప్రభువా. ఎస్ లార్డ్. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. ఎస్ లార్డ్. అవునయ్యా, నా ఆధారము అయిన దేవుడవు నీవేనాయన. ఈ రోజున మేము గతించిన రాత్రంతను నిద్రించి మరలా క్షేమంగా ఈ రోజును చూడగలుగుతున్నామంటే దానికి కారణం మీరే అని తండ్రి భక్తుడు చాలా సుస్పష్టంగా కీర్తిస్తున్నాడు. అవునయ్యా, ఈ రోజున మేము చేస్తున్న పనులు కావచ్చు, మా ప్రయత్నాలు కావచ్చు, మా యొక్క ప్రతి కార్యమును కూడా తండ్రి మీరు మాకు తోడై ఉండబట్టే మేము ప్రతీది కూడా విజయవంతంగా చేయగలుగుతున్నాం, ముగించుకొనగలుగుతున్నాం, మరొక రోజును ఎదుర్కొనగలుగుతున్నాం, మరొక ప్రాంతానికి చేరగలుగుతున్నాం. ఎస్ లార్డ్. ఈ విధమైన సహాయం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు కూడా మీ యొక్క ఆధారమును మాకు దయచేయమని, ఎక్కడ కూడా పడిపోకుండా, ఎక్కడ కూడా త్రొట్టిల్లిపోకుండా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. ఉదయాన్నే ఈ రోజును ప్రార్థనతో వారు ప్రారంభిస్తూ ఉండగా అయా మీ గొప్ప సహాయం వారికి దయచేయండి. అయా మీ నామాన్ని ఘనపరిచే, మీ నామాన్ని మహిమపరిచే క్రియలు మా ద్వారా మీరే జరిగించుకొనండి. మీ చిత్తాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చండి. అయా ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఏ మార్గంలో ప్రయాణించాలో ప్రతిదీ కూడా మీరే మాకు తెలియజేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగానైనా మా ప్రతి ఒక్క పనిని కూడా ఆశీర్వదించండి. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, వ్యవసాయ పనులు, చేతి పనులు, ఎటువంటి పనులైతే మేము ముందుకు సాగుతున్నామో వాటన్నిటిని నూరింతలుగా దీవించండి అయ్యా. యథార్థంగా కష్టించి పని చేస్తూ ఉండగా తగిన ప్రతిఫలం మాకు దయచేయండి తండ్రి. మాకెవ్వరు కూడా అడ్డు రాకుండా, ఎవరు కూడా మా పనులను ఆపకుండా, ఆటంకపరచకుండా మీరే తండ్రి నడిపించండి నాయన. అదేవిధంగా ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా ఈ రోజున ప్రారంభించే కృప దయచేయండి. నూతన కార్యక్రమాలు చేస్తూ ఉండగా వారందరినీ దీవించండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున తండ్రి మా రాకపోకల్లో కూడా మీ సహాయం దయచేయండి. అయా రోడ్డు మార్గంలో వెళ్తున్నా, నీటి మార్గంలో వెళ్తున్నా, ఆకాశ మార్గంలో వెళ్తున్నా ప్రభువా, మీరే రక్షణ దయచేయమని, ఏ ఒక్కరు కూడా ఎటువంటి ప్రమాదాన బారిన పడకుండా క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చబడే కృప దయచేయమని, మార్గమందు ఏ ఆటంకము, సమస్య ఎదురవ్వకుండా సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజున మాలో ఉన్న ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచేయండి. ఎవరు కూడా లేదు అనే పరిస్థితి లేకుండా ప్రతి బిడ్డ జీవితంలో సమృద్ధిని దయచేయండి నాయన. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా బలపరచండి, స్థిరపరచండి తండ్రి. అయా బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు, అక్కడ రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి. వారి ఆపరేషన్స్ కావచ్చు, డెలివరీస్ కావచ్చు, సహాయం దయచేయండి. అయా ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి తండ్రి. ఈ రోజున నెమ్మదిగా మేమందరము కూడా ప్రశాంతంగా ఎటువంటి గొడవల్లోకి, ఎటువంటి విభేదాల్లోకి మేము వెళ్ళిపోకుండా కృప దయచేయమని, ప్రేమించే మనసు దయచేయమని, ముఖ్యంగా క్షమించే మనసు దయచేయమని, సమయాన్ని, ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ అయా మీ నామాన్ని ఘనపరిచే క్రియలు జరిగించుకోనమని, ఈ రోజున దేనిని బట్టి కూడా భయపడకుండా మీ యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగే కృప దయచేయండి. గృహాలలో ఒంటరిగా బిడ్డలు ఎవరైతే ఉంటున్నారో
వారందరికీ కూడా మీ రక్షణ దయచేయండి నాయన. మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేల యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని. అయ్యా, కొందరికైనా మా నోటిని బూరగా వాడి స్వార్థ ప్రకటించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.